హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. అర్థం చేసుకోవట్లేదని భార్య అంటుంటే, మారిపోయావని భర్త అంటుంటే మరి తప్పు ఎవరిది ఉంది? భార్య అర్థం చేసుకుని ఉంటే భర్త మారాల్సిన అవసరం ఉండదు. భర్త మారి ఉండుంటే భార్యకి అర్థం చేసుకునేంత అవసరం కూడా ఉండదు కదా. కాస్త ఆలోచించండి. మనం ఎవరికీ కూడా తెరిచిన పుస్తకంలో ఉండాలనుకోకు. వాళ్ళ విషయాలు చెప్పడానికి మనల్ని పరాయి వాళ్ళనే చూస్తారు. అలాంటి వారితో ఎలా ఉండాలని ఎక్కువగా ఆలోచించకు. వాళ్ళు చెప్తే నువ్వు చెప్పు, చెప్పకపోతే ఎందుకు చెప్పలేదని కూడా అడగకు. పట్టించుకోనట్లు ఉండు. నువ్వు చెప్పినప్పుడు నిన్ను అడిగే అర్హత కూడా వాళ్లకు లేదు. ఒకవేళ అడిగితే నువ్వు వాళ్ళని అడిగే హక్కు నీకు వస్తుంది, గుర్తుంచుకో. అలాగే ఒక్క విషయం, 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలన్నా, 4 గంటలు నువ్వు ప్రశాంతంగా పడుకోవాలి అన్నా నీ దగ్గర ఉండాల్సింది ఏంటో తెలుసా? డబ్బు. అవును, అలాగే డబ్బే. ఇదే డబ్బు 10 మందిలో నీ గౌరవం నిలబెట్టేది కూడా డబ్బే. అయిన వాళ్ళ ముందు నిన్ను నిస్సహాయుడిగా నిలబెట్టేది కూడా డబ్బే. ఈ డబ్బు ఎంత విలువైనది అంటే, కట్నం డబ్బులు తాని భార్యని బానిసగా చూస్తారు. ఎక్కువ డబ్బు సంపాదించలేని భర్తని లోకుగా చూస్తుంది భార్య. అలాగే డబ్బు సంపాదించడం చేతకాని బిడ్డల్ని పనికి మాలిన వాళ్ళ కింద చూస్తాడు తండ్రి. మరి ఇంకా చెప్పాలంటే డబ్బుల కోసం ఒక ఆడది ఒళ్ళమ్ముకోవడానికి కూడా సిద్ధపడుతుంది. నిజమే కదండి. అదే డబ్బు కోసం ఒక మగవాడు కుటుంబాన్ని అయినా వాళ్ళందరినీ వదిలి దేశాలు దాటి వెళ్తాడు. అలాగే ఆస్తి పంపకంలో తేడా వస్తే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టేది కూడా డబ్బే కదా. అమ్మ బంగారం ఇవ్వలేదని పుట్టింటి గడప తొక్కని శబదం చేసే అక్కా చెల్లెళ్ళు తయారయ్యారు. ఈ డబ్బే దానికి కారణం. డబ్బును గౌరవించండి. పోయేటప్పుడు వెంట పట్టుకుని తీసుకోకపోయినా మనం పోయాక మన శవాన్ని తీయడానికి కూడా డబ్బే కావాలి. అందుకే డబ్బుకి లోకం దాసోహం అంటుంది. పైసామే పరమాత్మ అని ఊరికే అనలేదు మన పెద్దలు. నిజమే కదండి. మరి మీరేమంటారు? అలాగే ఒక్క విషయం, ఎవరైనా చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలనే చేస్తారు. అలాగే ఎవరైనా బాగా బ్రతకాలనే చూస్తారు. ఇక వ్యాపారం చేసేవాడు లాభాన్ని ఆశిస్తాడు. కానీ ప్రతిఫలం మాత్రం రాసిపెట్టి ఉన్నంతవరకే దక్కుతుంది. అలాగని మనం ప్రయత్నం ఆపేస్తే మాత్రం అసలు మనం చేసే ఏ పని కూడా అర్థం ఉండదు. నిజమే కదండి. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. నువ్వు ఎంత కష్టపడ్డా నీకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటావు. ఎందుకు? నీకోసం ఇంకా మంచి అవకాశం ఎదురు చూస్తుందేమో. ఎవరికి తెలుసు? కనీసం ఒక్కరోజైనా కూడా వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో, వీలు చూస్తే బాగోదేమో అనుకోకుండా నీ బ్రతుకు నువ్వు స్వచ్ఛంగా ఎప్పుడైనా బ్రతికావా? లేదు కదా. అందుకే నీకు ఆ ఒత్తిడి, ఎలా బ్రతకాలి అనే భయం. ఒక్కసారి ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టి కేవలం బ్రతకడానికే ఏం కావాలో ఒక్కసారి ఆలోచించు. అప్పుడు నిన్ను ఏ ఒత్తిడి ఆపలేదు. నువ్వు రోడ్డుపైన బండిపైన వెళ్తూ ఉంటే చూసి ఎగతాళి చేస్తారని కారు కొన్నావంటే ఆ కారులో నువ్వు కూర్చోగలవు. కానీ నీ ఇంటికి వెళ్ళాక నెల నెలా వచ్చే ఈ ఈఎంఐ భారాన్ని ఆపగలవా? కంటి నిండా నిద్రపోగలవా? అలాగే అదే సైకిల్ మీద వెళితే నవ్వే వాళ్ళని నవ్వుకొని నీ పని నువ్వు చేసుకో అనుకో. అలాగే ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసంతో కూడా బ్రతకగలవని గుర్తుపెట్టుకో. అనవసరమైన ఖర్చులకు పోయి ఇబ్బందులను కొని తెచ్చుకోవద్దు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, నీకు నచ్చిన పని చెయ్యలేకపోతున్నాము అనేది నీ బాధ. కానీ ఇక్కడ చాలామంది కనీసం పని దొరకక పస్తులు ఉంటున్నారని నీకు తెలుసా? మరి నువ్వేంటి నీ చేతిలో ఉన్న పనిని వదిలేసుకుని నాకు నచ్చిన పని కాదు అని తనకు తాను తోసుకుంటూ వెళ్ళిపోతున్నావు వెనక్కి. నీ వెనక ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మా నాన్న ఉన్నారు కదా, భార్య పిల్లలు ఉన్నారు. కనీసం వాళ్ళ ఆకలి కేకల కంటే కూడా నీకు నీ కోరికలు
నీ ఇష్టాలే ముఖ్యమైపోయాయా? అలాగైతే నీకు నచ్చినట్టుగా నువ్వుండు. కానీ ఒక్కసారి ఆలోచించు. నిన్ను పెంచిన అమ్మ, నాన్న, నిన్ను ప్రేమించిన నీ భార్య, పిల్లలు నీ కోసం ఎన్నో ఇష్టాలను వదులుకున్నారని ఒక్కసారైనా ఆలోచించావా? ఈ రోజుల్లో నువ్వు నిజానికి నీ దగ్గర బ్రతికే ప్రశాంతతగా జీవనం సాగించగలవు. అలాగే ఒక్క విషయం, కోరికలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. కానీ దాన్ని నెరవేర్చుకోవడానికి సరిపడేంత ఆర్థిక స్తోమత లేనప్పుడు నీ ఇష్టాన్ని పక్కన పెట్టి ఎక్కడో ఒకచోట పని చెయ్యక తప్పదు కదా. అలా కాదని సమయాన్ని వృధా చేస్తూ నీ ఇష్టం వైపు పరుగులు పెడితే రెండింటికి చెడునివాడి అవుతావు. సరిగ్గా గుర్తుపెట్టుకో. నీ బ్రతుకు గాడి తప్పకుండా, నీ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా చూసుకుంటేనే నీకు నచ్చిన పని కోసం మరింతగా కష్టపడి అనుకున్నది సాధించగలవు. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి? అలాగే ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. ఏంటి అంటే, నిన్ను ఎవరూ గుర్తించలేదంటే నువ్వు ఏమీ చేతకాని వాడవని కాదు, నీ దగ్గర సొమ్ము లేదని. ఈ ప్రపంచానికి నిన్ను గుర్తుపెట్టుకునే తీరిక లేదు. అలాగే ఒకవేళ ఈ ప్రపంచం నిన్ను గుర్తించాలంటే ఒకటి నువ్వు గెలవాలి, లేదా బాగా సంపాదించాలి. ఈ రెండూ కాకుండా నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే ఇక్కడ ఎవరూ నిన్ను పట్టించుకోరు. అలాగే నిరంతరం అవకాశాల కోసం ప్రాకులాడే ఈ ప్రపంచంలో నువ్వు నిలబడాలంటే నీ అవసరం వేరొకరికి ఉండాలి. అలా ఉండాలి అంటే నువ్వు గొప్పగా సంపాదించాలి, లేదంటే గొప్పగా ఏదైనా సాధించాలి. నువ్వు ఎంతగా పోరాడుతున్నావో అంతగా నీ మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంటుంది. కానీ ఒక్కసారి గెలిచాక ఆ విమర్శలన్నీ కూడా చప్పట్లుగా మారిపోతాయి. దీనికి కారణం నీ గెలుపు కాదు, వాళ్ళ అవకాశవాదం. అదే నువ్వు గెలవకుండా ఓడిపోయి ఉంటే మాత్రం నీ జీవితం ఓ పలకలా తయారవుతుంది. గుర్తుంచుకో, దాని మీద ఎవడికి నచ్చింది వాడు రాసుకుంటూ పోతాడు. పోరాడేవాడినే గుర్తించని ఈ లోకం గెలిచిన వాడిని కూడా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోదు. అలాగే నిరంతరం గెలుపు మారినట్టే జనం కూడా మారిపోతారు. ఎక్కడ నీ అవసరం ఉంటుందో అక్కడే వాళ్ళ మాటలు గొప్పగా వినిపిస్తాయి, కాలక్షేపాన్ని చేస్తారు. అందుకే మరి అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవద్దని చెప్పేది. అర్థమైంది కదండి? ఇక ఎవరైనా ఏదైనా ఇస్తానంటే తీసుకోవద్దు. ఎందుకు అంటే తర్వాత నీకు తెలియకుండానే నువ్వు వాళ్ళకి బానిసలా మారిపోతావు. తీసుకున్నప్పుడు తెలియదు, కానీ కాలం గడిచే కొద్దీ నువ్వు తీసుకున్న ఆ ఉచితం నిన్ను నీ వ్యక్తిత్వానికి దిగజార్చి వాళ్ళకి కట్టు బానిసలా చేస్తుంది. నీ సర్వ హక్కులు తీసుకువెళ్ళి అవతలి వాళ్ళ చేతిలో పెడుతుంది. అలాంటి బ్రతుకు ఎందుకు చెప్పు? ఇక నీది అనుకున్నది ఒక్క పూట తింటే చాలు కదా. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి ఊడిగం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. గుర్తుంచుకో, ఎప్పుడైతే నువ్వు ఇతరుల దగ్గర తీసుకోవడానికి ఆధారపడతావో అప్పుడంతా నీ చెయ్యి జారినట్లే అని తెలుసుకో. అర్థమైంది కదండి? ఇక ఒక్క విషయం, ఒక స్త్రీ మీరంటే బాగా ఇష్టం ఉన్నట్లు నటిస్తుందంటే అందుకు రెండు కారణాలు. ఒకటి, ఆమెకు మీతో బాగా అవసరం ఉందని. ఇక రెండవది, మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం ఉన్నట్లయితేనే. మీరంటే ఇష్టం లేకపోయినా సరే ఒక స్త్రీ మీరు ఇష్టం ఉన్నట్లు నటిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే చూశారు కదండి ఇవాల్టి వీడియో. దీని గురించి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యానికి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు వారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.